నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ రూరల్ మండలం చిట్యాల, దిలావర్పూర్, సారంగాపూర్ మండల కేంద్రాలలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా కరోనా సమయం నుండి దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీకి సహకరిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా బియ్యం పంపిణీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న బియ్యం పంపిణీ కార్యక్రమం, ప్రతి పేదవాడికి 6 కిలోల బియ్యం ఇవ్వాలని కేంద్రం ఇస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి కిలోకి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా మరి నిన్న మొన్నటి వరకు కేవలం దొడ్డు బియ్యంతో ప్రజలు తినేయోగ్యంగా లేని దొడ్డు బియ్యం ఇవ్వడం, దాని ద్వారా చాలామంది ఆ బియ్యాన్ని తీసుకోకపోవడంతో రీసైక్లింగ్ అయ్యేటువంటి సందర్భాలు మనం గమనించాం. అంశాన్ని నేను అసెంబ్లీలో మాట్లాడినా అనేక సార్లు ఆ కుంభకోణాన్ని కూడా బయటపెట్టిన సంగతి మీకు తెలుసు. మరి ఖచ్చితంగా దీనికి పరిష్కారం సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం, మరి ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే కొన్ని చోట్ల నాణ్యమైనటువంటి బియ్యం వస్తలేదని కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నాణ్యమైనటువంటి బియ్యం పంపిణీ చేయాలా. మళ్ళీ మా దృష్టికి ఏదైనా తప్పిదం వస్తే ఖచ్చితంగా నిరోధిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలోకి 40 రూపాయల చొప్పున ఇస్తూ ఉంటే 42 రూపాయలు అంటే 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 40 రూపాయలు ప్రతి వ్యక్తికి కిలో బియ్యానికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యము మరి ఇస్తున్నటువంటి సందర్భంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఇప్పుడైనా రీసైక్లింగ్ని ఆపగలగాలని, ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి బియ్యం తినడానికి యోగ్యంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క వినియోగదారు నుంచి కూడా మా దృష్టికి మరి ఏదైనా తప్పిదాలు కానీ లేకుంటే అక్రమాలు కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి వాళ్ళు కూడా ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోండి. నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఈ బియ్యం మరి రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా మరి ప్రతి పేదవాడికి చెందాల్సినటువంటి మరి ఈ బియ్యాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా రీసైక్లింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా ఇది గమనించి ఏదైనా తప్పిదాలు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ మరి నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నా మండల మరి స్థానిక నాయకులకి, అధికారులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.